పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఆర్టీసీ డిపో నుండి నూతనంగా మచిలీపట్నానికి 2 బస్సులు, హైదరాబాద్కు కొత్త సర్వీసులను ఎమ్మెల్యే నాయకర్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరాజు ప్రారంభించారు. కొత్తగా ఏపీఎస్ఆర్టీసీ నూతన సర్వీసులను ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ సుబ్బన్నరెడ్డి, జిల్లా మత్స్యకార సొసైటీ చైర్మన్ వసంత, కూటమి నాయకులు పాల్గొన్నారు. నమస్కారం అండి. అదేవిధంగా ముందుగా నరసాపురం నియోజక ప్రజానికానికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనం కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. రాబోయే రోజుల్లో మరి ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా మీ కుటుంబాల్లో అందరూ హ్యాపీగా ఉండాలి. రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా సంక్రాంతి, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను. మరి ఈ రోజున నరసాపురం నియోజకవర్గంలో నరసాపురం పట్టణంలో మరి ఆర్టీసీ వారి ఆధ్వర్యంలో మరి 3 కొత్త బస్సులను ఏర్పాటు రూట్లో కొత్త బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి హైదరాబాద్కి 1 బస్సు, అదేవిధంగా 2 మచిలీపట్నం 2 బస్సులు ఏర్పాటు చేస్తాం. మరి ఇక్కడ మరి పెద్దలు డిఎం గారు మరి ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో మరి ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఇక్కడికి వచ్చి నరసాపురం మరి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నుంచి నాయకులు కానీ, కౌన్సిలర్లు, మరి పెద్దలు, మరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రామరాజు గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ సతీష్ గారు, మరి కమిషనర్ గారు అందరూ కూడా ఇక్కడ అందరూ వచ్చి కార్యక్రమానికి సహకరించారు. మరి అదేవిధంగా ఏదైతే ఈ కొత్త రూట్లు ఉన్నాయో రూట్లు కూడా మరి ఆర్టీసీ వారి నుంచి మనం వేయడం కూడా నరసాపురం కూడా శుభ పరిణామంగా మేము తెలియజేస్తున్నామే. నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే విధంగా కూడా మేము పూర్తిగా ఆర్టీసీ వారి నుంచి కూడా మేము ముందుకు వెళ్లే పరిస్థితి కనపడుతుంది. గతంలో లాస్ట్ మంత్లో కూడా మరి హైదరాబాద్ కూడా డైరెక్ట్గా మేము ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే విధంగా కూడా బస్సు వేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ప్రజల మరి ఏ రకంగా వాళ్ళు రవాణా సౌకర్యాలు చూసుకుని అవసరమైతే కనుక మిగతా చోట్లకు కూడా బస్సులు వేసే విధంగా కూడా మరి ఆర్టీసీ వారు ఆర్టీసీ ద్వారా సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా మరి నరసాపురం ప్రజానీకానికి అందరికీ మేము తెలియజేస్తున్నామే. మరి కూటమి ప్రభుత్వం మరి ప్రజల అభివృద్ధి కోసం అన్ని రకాలుగా కూడా ముందుకెళ్లే పరిస్థితి. అటు మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో మరి కూటమి